వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత పార్టీలోనే ప్రత్యర్థిగా మారిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెక్ పెట్టేందుకు ఒక పదునైన వ్యూహం రచించారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వ్యూహంలో భాగంగానే ఓ కొత్త నేతను రంగంలోకి దించినట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన ఎంట్రీతో మునుగోడు కాంగ్రెస్ పార్టీలో కల్లోలం మొదలైందట. ఇంతకీ ఆ నేత ఎవరు? రేవంత్ వ్యూహం ఏమిటి? మునుగోడులో ఏం జరగబోతోంది? గత కొన్ని రోజులుగా నల్గొండ జిల్లా కాంగ్రెస్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. గత 20 నెలలుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఓ నేత అకస్మాత్తుగా మునుగోడులో ప్రత్యక్షమయ్యారు. ప్రజలకు అండగా ఉంటానని ప్రకటనలు ఇస్తున్నారు. ఈ ఎంట్రీ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డిని నియోజకవర్గంలో ఒంటరి చేసేందుకు ఆయనకు పోటీగా మరో బలమైన నాయకుడిని ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి పార్టీలో ఉన్నా లేకపోయినా పర్వాలేదన్నట్టుగా రేవంత్ టీం పావులు కదుపుతోందట. ఈ రాజకీయ సమీకరణాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పేరు చలమల కృష్ణారెడ్డి. వ్యాపారవేత్త అయిన కృష్ణారెడ్డి మొదటి నుంచి రేవంత్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడు. ఆయన పిలుపుతోనే కాంగ్రెస్లో చేరారు. గతంలో రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసినప్పుడు కూడా రేవంత్ రెడ్డి మునుగోడులో కృష్ణారెడ్డిని దించారు. ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని భావించినా అప్పట్లో ఓడిపోయే సీటుగా భావించడంతో టికెట్ పాల్వాయి స్రవంతికి ఇచ్చి కృష్ణారెడ్డిని ఆపారు. అయితే ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో కాంగ్రెస్ బాధ్యతలు మళ్లీ కృష్ణారెడ్డికి అప్పగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కృష్ణారెడ్డికి టికెట్ దాదాపు ఖరారైంది. కానీ చివరి నిమిషంలో రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్లోకి రావడంతో హైకమాండ్ ఆయనకే టికెట్ కేటాయించింది. దీంతో మనస్తాపం చెందిన కృష్ణారెడ్డి బీజేపీలో చేరి రాజగోపాల్ రెడ్డిపై పోటీకి దిగారు. అయితే మునుగోడులో బీజేపీ బలపడితే కాంగ్రెస్కు ఇబ్బందులు వస్తాయని భావించిన రేవంత్ రెడ్డి పోలింగ్కు 4 రోజుల ముందు కృష్ణారెడ్డిని సైలెంట్ చేశారు. రేవంత్ ఆదేశాలతో పోలింగ్కు 2 రోజుల ముందు ఆయన అదృశ్యమయ్యారు. ఇది బీజేపీ శ్రేణులను రోడ్డున పడేసిందని తీవ్ర విమర్శలు వచ్చాయి. రేవంత్ కోసం కృష్ణారెడ్డి బీజేపీని మోసం చేశారనే ప్రచారం కూడా సాగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ సూచనలతో చలమల కృష్ణారెడ్డి మళ్లీ కాంగ్రెస్లో చేరిన మునుగోడు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి తనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి మరోసారి కృష్ణారెడ్డిని రంగంలోకి దించారని స్పష్టంగా తెలుస్తోంది. అందుకే గత 2-3 రోజులుగా ఆయన తన అనుచరులతో విస్తృతంగా మంతనాలు జరుపుతున్నారు. త్వరలోనే భారీ ర్యాలీతో మునుగోడులో తన కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కృష్ణారెడ్డి రీ ఎంట్రీతో మునుగోడు కాంగ్రెస్లో రాజకీయ కల్లోలం తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి నుంచి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్న కృష్ణారెడ్డిని తిరిగి తెరపైకి తీసుకురావడం ద్వారా రాజగోపాల్ రెడ్డిని మునుగోడులో ఒంటరి చేయడం రేవంత్ వ్యూహంగా కనిపిస్తోంది.